హలో అందరికీ. ఈరోజైతే నాకు రెక్కలు వచ్చినాయి. ఎందుకంటే మా ఆయన బయటికి తీసుకుపోతుండు. నాకేదో కొనిపించడానికి కాదు, కూరగాయలు తీసుకురావడానికి, ఏమైనా సామాన్ తీసుకురావడానికి నన్ను తీసుకొని పోతుండు. ఎంతైనా బయటికి పోవడం అంటే రెక్కలు వచ్చినట్టే. రోజు ఇంటి దగ్గర ఉండి ఉండి బోర్ కొడుతుంది. పోగానే నాకైతే ఒక ఐస్ క్రీమ్ కొనిపించిండు. ఐస్ క్రీమ్ తినుకుంటా కూరగాయలు తీసుకుందామని వచ్చినాము. ఫస్ట్ అయితే నేను నిమ్మకాయలు తీసుకున్నా. నిమ్మకాయలు అయినా ఎండాకాలం కాబట్టి నిమ్మకాయలు మస్తు రేట్ ఎక్కువైనాయి. 20 రూపాయలకి 4 గంట నిమ్మకాయలు, అంటే 5 రూపాయలకు ఒకటి. 5 ఇస్తావా అంకుల్ అంటే కాదురా 6 ఇస్తా తీసుకో అని చెప్పేసి ఇచ్చిండు. అవి తీసుకున్న తర్వాత కూరగాయలు తీసుకోవడానికైనా ఎప్పుడైతే నేను ఈ అక్క దగ్గరనే తీసుకుంటా కూరగాయలు. ఈ అక్క అయితే మస్తు మంచిది. నేను కూరగాయలు అన్నీ తీసుకున్న తర్వాత ఇంకొన్ని కూరగాయలు ఎక్కువ ఇస్తుంది, ఎందుకంటే ఎప్పుడు ఆడనే తీసుకుంటా కాబట్టి. నేను కూరగాయల బిజీలో ఉంటే మా ఆయనేమో నన్ను ఎక్కిరిస్తుండు. 4 కళ్ళని కొత్తగా స్పెట్స్ వచ్చినాయని. కూరగాయలు తీసుకునేటప్పుడు పక్కనే మామిడి పండ్లు కనిపించినాయి. అబ్బా మస్తు అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. అబ్బా మామిడి పళ్ళు కొనిపించవా అంటే ఎమ్మటే కొనిపించిండు, తీసుకో అని చెప్పేసి అవి తీసుకున్నాం. వచ్చేటప్పుడు ఆయనకు సడన్గా కాల్ వచ్చిందని బైక్ ఆపిండు. బైక్ ఆపంగానే నేను ఆయన కాల్ మాట్లాడే గ్యాప్లో నేను పోయేసి 2 కుల్ఫీలు తీసుకొచ్చుకున్నా. కుల్ఫీ తినబ్బా అనేస్తే ఎన్ని తింటావే ఐస్ క్రీమ్లు అని చెప్పి తిడతాడు కానీ మళ్ళీ తింటూనే ఉండు ఐస్ క్రీమ్ ఇస్తే. అంతే. ఈవినింగ్ టైంలో వ్యూ చూసుకుంటే సూపర్ ఉంది. గాంధీ పార్క్ అయితే లైట్లతో వెలిగిపోతుంది. అంతే, ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్.